కన్ఫర్మ్ చేయండి. సో గైస్, ఐ హోప్ అందరికీ బేసిక్ మెటీరియల్ వచ్చింది అనుకుంటున్నా. సో బిఫోర్ స్టార్టింగ్ ది క్లాస్, ఐ నీడ్ టు గివ్ యూ క్లారిటీ అకార్డింగ్ టు కాస్టింగ్. సో కాస్టింగ్ అగైన్ మీరు గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2 అయినా సరే, విల్ స్టార్ట్ విత్ బేసిక్స్ ఓన్లీ. వినాల్సిందే, తప్పదు. సో కాస్టింగ్ బేసిక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాస్టింగ్ బేసిక్స్ ఎందుకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నాము అంటే, కాస్టింగ్ సబ్జెక్ట్ అనేది మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 రెండిట్లోనూ ఉంటుంది. సో గ్రూప్ 1లో పేపర్ 4 ఈజ్ ద కాస్టింగ్, గ్రూప్ 2లో పేపర్ 12 ఈజ్ ద ఎంఏ. ఎంఏ మీన్స్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఈజ్ ద ఎక్స్టెన్షన్ టాపిక్ ఆఫ్ కాస్టింగ్. అంటే కాస్టింగ్ని ఎక్స్టెన్షన్ టాపిక్స్ ఏమైనా, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయంటే దట్ ఈస్ కాల్డ్ ఎంఏ. ఇదే గ్రూప్ 2లో మీకు పేపర్ 9 కూడా ఉంటుంది, ఓఎం, ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఇది కూడా కాస్టింగ్ కాన్సెప్టే, బట్ ఇది కాస్త ఫన్ వేలో ఉంటుంది. ఈ టాపిక్ అనేది చాలా లాజికల్గా ఫన్ వేలో ఉంటుంది. కాస్టింగ్ పేపర్ ఎలా ఉంటుందో ఎంఏ పేపర్ కూడా అలాగే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసేది గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2 అయినా సరే, కాస్టింగ్ బేసిక్స్ స్టార్ట్ చేస్తాను. వన్స్ కాస్టింగ్ బేసిక్స్ కంప్లీట్ అవ్వగానే విల్ స్టార్ట్ విత్ మార్జినల్ కాస్టింగ్. మీకు గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2 అయినా సరే 4 కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయి. ఒకటి కాస్టింగ్ బేసిక్స్, సెకండ్ వన్ మార్జినల్ కాస్టింగ్, బడ్జెట్స్, స్టాండర్డ్ కాస్టింగ్. ఈ 4 కాన్సెప్ట్స్ కూడా గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే గ్రూప్ 2లో వీటి డోస్ కాస్త పెరుగుతుంది. ఈ 3 కాన్సెప్ట్స్ యొక్క డోస్ కాస్త పెరుగుతుంది. అయినా సరే మనం ఏం చేస్తాం, ఇద్దరికి ఈక్వల్గానే ట్రీట్ చేస్తాం. సో ఈ టాపిక్స్ మాత్రం అందరికీ కంబైన్డ్గానే జరుగుతాయి. ఓకేనా? మీకు కాస్టింగ్ బేసిక్స్ తెలిసినా తెలియకపోయినా అగైన్ వినాల్సిందే, సో దట్ ఇంకాస్త మీరు మిస్ అయిన పాయింట్స్ కూడా క్లారిటీ వస్తాయి, గ్రూప్ 2కి అవసరమైన కాన్సెప్ట్స్. సో హార్డ్లీ ఒక 10-15 డేస్ తర్వాత సైమల్టేనియస్గా ఓఎం కూడా స్టార్ట్ చేస్తాం. ఏది ఫస్ట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది? ఎంఏ కంప్లీట్ అవుతుందా, ఓఎం కంప్లీట్ అవుతుందా, కాస్టింగ్ కంప్లీట్ అవుతుందా? ఓఎం కంప్లీట్ అవుతుంది. హార్డ్లీ మనము జనవరి సంక్రాంతి అరౌండ్ స్టార్ట్ చేద్దాం, ఫిబ్రవరి 15th అంతా అయిపోతుంది, హార్డ్లీ 1 month. ఓకేనా? 60 ఓఎం 60 మార్క్స్, ఎస్ఎం 40 మార్క్స్. ఓకేనా? ఓఎం 60 మార్క్స్ క్యారీ చేస్తుంది, ఎఫ్ఎం 40, ఎస్ఎం నాట్ ఎఫ్ఎం, ఎస్ఎం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ 40 మార్క్స్ క్యారీ చేస్తుంది గ్రూప్ 2లో. గ్రూప్ 1లో ఓన్లీ P4 అంటే కాస్టింగ్ ఒకటే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 1 ఆల్రెడీ చదివేసి గ్రూప్ 2 వింటున్నారో వాళ్ళకు ఆల్రెడీ ఎంఏలో ఎంత పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయినట్టు? ఇప్పుడు 40% ఆఫ్ సిలబస్ కంప్లీట్ అయినట్టు. సేమ్ కాన్సెప్ట్సే, సేమ్ మార్జినల్ కాస్టింగ్, అదే బడ్జెట్స్, అదే స్టాండర్డ్స్, కాకపోతే కాస్త డెప్త్ ఎక్కువ ఉంటుంది. బట్ ఈజీగా 40% సిలబస్ కంప్లీట్ అయినట్టే. రిమైనింగ్ 60% ఇక్కడ నేర్చుకుంటారు. ఓఎం 60%. సో ఓవరాల్గా 120% మీరు ఎక్స్ట్రాగా ఎఫర్ట్స్ పెట్టాలి. 120% ఎఫర్ట్స్ పెడితే ఆల్మోస్ట్ 160% ఆఫ్ టాపిక్ కంప్లీట్ అయిపోయినట్టు మీకు. ఎంఏ 100%, ఓఎం 60%. ఐ హోప్ క్లారిటీ వస్తుంది అనుకుంటా, బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇద్దరికి కూడా క్లారిటీ వచ్చింది కదా. నా విల్ స్టార్ట్ విత్ కాస్టింగ్ బేసిక్స్. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి నేర్చుకోవాల్సిందే, తప్పదు. ఇచ్చారా సావ్ అట్లీస్ట్? హార్డ్ కాపీ రాలేదు ఇంకా? ఇంక మేడం వచ్చలేదు కదా ఈరోజు. మేడం వచ్చాక ఇస్తారు మీకు. ఓకేనా? బేసిక్ బుక్ ఇచ్చేస్తారు, దాని తర్వాత రిమైనింగ్ మెటీరియల్ కూడా వచ్చేస్తాయి. సో ఆన్లైన్ ఉన్న వాళ్ళకు ఐ హోప్ ఎవ్రీవన్ రిసీవ్డ్ ద సాఫ్ట్ కాపీ. సో గైస్, కాస్టింగ్ ఫస్ట్ మనం కాస్టింగ్లో కొన్ని డిఫరెంట్ టర్మాలజీస్ నేర్చుకోవాలి. అందులో ఫస్ట్ కాస్ట్. అసలు ఏంటి కాస్ట్ అంటే? ఎగ్జామినేషన్ ఫీ ఎంత మీకు ఈచ్ గ్రూప్కి? ఏంటి 1500? ఏంటి ప్రైజా, కాస్టా, ప్రాఫిటా? ప్రైస్ కాదా? షూరా? సో ఇట్ ఈస్ కాస్ట్. ప్రైజ్ అంటే ఏంటి? ఖచ్చితంగా కాస్టింగ్ ఎలిమెంట్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే అప్పుడు దాన్ని ప్రైజ్ అంటాం, సెల్లింగ్ ప్రైస్. సో వితౌట్ ప్రాఫిట్ దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్.
లెట్స్ సే 100 రూపీస్ కాస్ట్ ఇంకర్ నువ్వు 10 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసుకుంటే 110 రూపీస్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్. 110 ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్, 100 రూపీస్ ఈజ్ ద కాస్ట్. ఇప్పుడు అజ్యూమ్ ఒక సెల్లర్ నాకు ఒక ప్రోడక్ట్ని 110 రూపీస్కి సేల్ చేశాడు. ఒక సెల్లరు ప్రోడక్ట్ని నాకు 110 రూపీస్కి సేల్ చేశాడు. నాకు 110 అనేది ఏంటి? నాకు కస్టమర్కి కాస్ట్, సేల్స్ పర్సన్కి సెల్లింగ్ ప్రైస్. మరి సేల్స్ పర్సన్కి కాస్ట్ ఎంత ఈ ఎగ్జాంపుల్లో? 100. క్లారిటీ వస్తుందా డిఫరెన్స్ అనేది? అంటే మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా ఆటోమేటిక్గా సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ అనే కాన్సెప్ట్స్ చేంజ్ అయిపోతాయి. సో సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్ట్ ఈజ్ 100, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 110. బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్టే 110. క్లారిటీ వస్తుందా? బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్టే 110. ఇది నార్మల్గా ఎలా ఉంటుందంటే కాస్టింగ్ కాన్సెప్ట్ అంతా కూడా మనం మెయిన్గా మ్యానుఫ్యాక్చరర్ పాయింట్ ఆఫ్ వ్యూని ఆలోచించాలి. నేను రా మెటీరియల్ పర్చేస్ చేశాను టు ప్రొడ్యూస్ ఫినిష్డ్ గుడ్స్. ఫినిష్డ్ గుడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి రా మెటీరియల్ పర్చేస్ చేశాను. రా మెటీరియల్ నాకు సప్లయర్ సేల్ చేయాలి కదా. సప్లయర్ 100 రూపీస్కి నాకు సెల్ చేశాడు. సప్లయర్ 100 రూపీస్కి నాకు సెల్ చేశాడు. నేను ఆ రా మెటీరియల్ని తీసుకొని ఫినిష్డ్ గుడ్గా కన్వర్ట్ చేస్తాను. 100 అనేది నా కాస్టా, సెల్లింగ్ ప్రైజా? నాకు మ్యానుఫ్యాక్చరర్కి కాస్ట్, అల్టిమేట్లీ కాస్ట్. నేను మరి దీనికి ఒక 50 రూపీస్ యాడ్ చేసి నేను నా కస్టమర్కి 150 రూపీస్కి సేల్ చేస్తే 150 విల్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఫర్ మీ. మరి కస్టమర్కి ఏంటి 150? కాస్ట్. సింపుల్గా బయ్యర్కి సెల్లింగ్ ప్రైస్ యొక్క సేల్ ప్రైస్ అనేది కాస్ట్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ అంటే సేల్ చేసే పర్సన్కి కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. క్లారిటీ వస్తుంది కదా. ఇప్పుడు మనం మెయిన్గా డిస్కస్ చేసేది కాస్ట్ పాయింట్. అది కూడా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? మ్యానుఫ్యాక్చరర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. వీఆర్ నాట్ కస్టమర్స్, వీఆర్ నాట్ సెల్లర్స్, వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్. సో ఏంటి కాస్ట్ అంటే? అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఏ ప్రోడక్ట్. ఎస్, కాస్టింగ్లో దేనైనా సరే 2 పార్ట్స్లో డిఫైన్ చేస్తాడు. సేమ్ మీకు జిఎస్టీలో డిఫైన్ చేసిన ఒకటి సర్వీస్, ఒకటి గుడ్స్. సేమ్ అలాగే కాస్టింగ్లో కూడా 1 ఈజ్ రిలేటెడ్ టు గుడ్స్, దట్ ఈస్ ప్రోడక్ట్, 1 ఈజ్ రిలేటెడ్ టు సర్వీస్. అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఏ ప్రోడక్ట్ ఆర్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ ప్రొవైడింగ్ ఏ సర్వీస్. ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి నువ్వు ఇంకర్ అయ్యే ఎక్స్పెన్స్ అయినా సరే, ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి నువ్వు ఇంకర్ అయ్యే ఎక్స్పెన్స్ అయినా సరే, ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్. ఐ హ్యావ్ ఎ డౌట్. అకార్డింగ్ టు అకౌంట్స్, వాట్ ఈస్ మీన్ బై ఎక్స్పెండిచర్ నో? వాట్ ఈస్ మీన్ బై ఎక్స్పెండిచర్? incurred for producing the product is called cost. ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంకర్ దాన్ని ఏమంటాం? కాస్ట్ అంటాం. దెన్ వాట్ ఈజ్ మీన్ బై ఎక్స్పెండిచర్? సో ఎక్స్పెండిచర్ మీన్స్ రా మెటీరియల్ని మనము ఫినిష్ గుడ్గా కన్వర్ట్ చేయడానికి మధ్యలో ఇంకర్ అయ్యే ఏ టైప్ ఆఫ్ ఐటమ్ అయినా సరే దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ పర్పస్ ఏంటి? మనము రా మెటీరియల్ని పర్చేస్ చేయడం దగ్గర నుంచి ఫినిష్ గుడ్గా కన్వర్ట్ చేసేంత వరకు ఇంకర్ అయ్యే ప్రతి ఒక్క ఇండివిజువల్ ఐటమ్ని ఎక్స్పెండిచర్ అంటాం. ఇలాంటి ఎక్స్పెండిచర్ మొత్తాన్ని యాడ్ చేస్తూ వస్తే ఫైనల్గా అది ఏమవుతుంది? కాస్ట్ అవుతుంది. సింపుల్గా ఇట్ ఈస్ ద కాంబినేషన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ అని చెప్పొచ్చు కదా. అక్యుములేషన్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సో ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి నేను ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్ అయినా అవ్వచ్చు, సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి నేను ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్ అయినా అవ్వచ్చు, ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్. సర్వీస్ పాయింట్ ఆఫ్ లో ఒకసారి మాట్లాడదాం. లెట్స్ సే వీఆర్ ద డాక్టర్స్. డాక్టర్స్ అయితే మనకు కాస్ట్ ఏముంటుంది చెప్పండి ఒకసారి. మనమే డాక్టర్స్ అయితే కాస్ట్ ఏముంటుంది? డాక్టర్ చేయడం అనేది సర్వీస్, అది సర్వీస్ ప్రొవైడ్ చేయడం, కరెక్టా? డాక్టర్ అనేది ఒక ప్రొఫెషన్, సర్వీస్ ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు దానికి ఎక్స్పెండిచర్ ఏముంటుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి ఫిక్స్డ్ అవుతాయి కదా. లెట్స్ సే బిల్డింగ్ ఉంది, అది ఫిక్స్డ్ అవుతుందా? మనకు డే టు డే ఎక్స్పెండిచర్ అవుతుందా? ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్. ఇక్కడ మెయిన్గా ఎక్స్పెండిచర్ మీన్స్ డే టు డే ఇంకా ఎక్స్పెండిచర్. ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తాం, ఎక్విప్మెంట్స్ మీద యూస్ చేసే డిప్రిషియేషన్ విల్ బి ద కాస్ట్. మనం ఎక్విప్మెంట్ని పర్చేస్ చేయడం కాస్ట్ ఉన్నాము, ఎక్విప్మెంట్ని పర్చేస్ చేసిన తర్వాత వాటిని యూస్ చేయడం ద్వారా డిప్రిషియేట్ అవుతుంది కదా వాల్యూ, దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్. టీచింగ్, ఇట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ సర్వీస్. మనకు కాస్ట్ ఏంటి ఇక్కడ? ఇక్కడ ఏమున్నాయి కాస్ట్? మీరు అబ్జర్వ్ చేసే కాస్ట్ టేబుల్స్ అవన్నీ డిప్రిషియేషన్ మెయిన్గా అవి ఓకే కానీ, బట్ సెకండరీ పార్ట్ మెయిన్గా ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ ఛార్జెస్ అవ్వచ్చు, ముఖ్యంగా ఈ ల్యాప్ డిప్రిషియేషన్ అవ్వచ్చు,
ఆల్మోస్ట్ మనకి ఎన్ని అవర్స్ ఆన్లో ఉంటుంది ఇది? ఆల్మోస్ట్ 10 to 12 అవర్స్ విత్ ఛార్జింగ్లో ఉంటుంది. కాబట్టి డిప్రిషియేషన్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ కూడా కాస్ట్ కేటగిరీ కింద కన్సిడర్ చేసేది. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ ఎక్స్పెండిచర్. లైక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎక్స్పెండిచర్, డెట్ చార్జెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎక్స్పెండిచర్. ఇండివిజువల్గా డిస్కస్ చేసినప్పుడు ఎక్స్పెండిచర్, రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? కాస్ట్. ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి ఇంకా ఆల్ టైప్ ఆఫ్ ఇండివిజువల్ ఐటమ్స్ని మెర్జ్ చేస్తే యాడ్ చేస్తే దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ కాస్ట్. క్లారిటీ వస్తుంది కాస్ట్ అంటే ఏంటనేది. ఇప్పుడు కాస్ట్ అని మనం మెయిన్గా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి? కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వీఆర్ నాట్ సెల్లర్స్, వీఆర్ నాట్ కస్టమర్స్, వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ కాస్ట్. మరి కాస్టింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ అసర్టైనింగ్ ద కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ సర్వీస్ బీయింగ్ రెండర్డ్. ఇట్ ఈస్ ఏ ప్రొసీజర్ ఆఫ్ అసర్టైనింగ్. గైస్ ఇప్పుడు నెట్ ఛార్జెస్ అని చెప్పాం కదా, ఇక్కడ నెట్ ఛార్జెస్ ఎంత అనేది ఎలా డిసైడ్ చేయాలి? ఎంత నెట్ ఛార్జెస్ ఎంత? ఇప్పుడు మనం ఎయిర్టెల్ యూస్ చేస్తాం, ఈ క్లాస్కి ఎయిర్టెల్ యూస్ చేస్తాం. మంత్లీ దీని కాస్ట్ ఐ థింక్ 2500 రూపీస్ మంత్లీ ఎక్స్పెండిచర్. ఈ క్లాస్ ఒకటే డీల్ చేస్తాను ఈ నెట్తో, 3-4 క్లాసెస్ డీల్ చేస్తాను. 3-4 క్లాసెస్ డీల్ చేస్తాం, కరెక్టా? మరి ఏ కాస్ట్కి ఎంత ఛార్జ్ చేయాలి? పాయింట్ రావాలి కదా మనకు. ప్రతి క్లాస్కి 2500 ఛార్జ్ చేస్తామా? ఛార్జ్ చేయము. 2500ని 4 క్లాసెస్కి డిఫరెంట్గా ఛార్జ్ చేయాలి, అలొకేట్ చేయాలి. ఎంత అమౌంట్ అలొకేట్ చేయాలని నేర్పించేది ఈ కాస్టింగ్. అంటే కాస్ట్ మనకు తెలుసు, ఎంత అమౌంట్ అలొకేట్ చేయాలి, దేన్ని బేస్ చేసుకుని అలొకేట్ చేయాలి? నెంబర్ ఆఫ్ అవర్స్ని బేస్ చేసుకుని అలొకేట్ చేయాలా, లేకపోతే స్టూడెంట్స్ని బేస్ చేసుకుని అలొకేట్ చేయాలా, లేకపోతే ఈ ల్యాప్టాప్ యొక్క డిప్రిషియేషన్ని బేస్ చేసుకుని అలొకేట్ చేయాలా? డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ కాస్టింగ్. ఎంత అమౌంట్ అసర్టైన్ చేయాలి, ప్రొసీజర్ ఆఫ్ అసర్టైనింగ్. మనకు ఆ వే చూపిస్తుంది, ఎలా అసర్టైన్ చేయాలో వే చూపిస్తుంది. ఫర్ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ సర్వీస్ బీయింగ్ రెండర్డ్. ఇది కాస్టింగ్. సో కాస్ట్ అంటే అమౌంట్, కాస్టింగ్ అంటే ఎంత అమౌంట్ అనేది చెప్తుంది, ఎంత అమౌంట్ ఏ దానికి ఛార్జ్ చేయాలని చెప్తుంది. మరి కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి? ప్రాసెస్ బిగినింగ్ విత్ ద రికార్డింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మీన్ బై ఇన్కమ్? ఎక్స్పెండిచర్ అంటే క్లారిటీ ఉంది కదా, మనం ఇంకర్ అయ్యే అమౌంట్. మరి వాట్ ఈజ్ మీన్ బై ఇన్కమ్? సింపుల్గా చెప్పాలంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. నేను 100 యూనిట్స్ సేల్ చేశాను, ఈచ్ వన్ 10 రూపీస్కి సేల్ చేశాను. సో నా రెవెన్యూ ఎంత ఇప్పుడు? 1000. అకౌంట్స్లో అయితే రెవెన్యూ అంటాం, ఇక్కడైతే ఇన్కమ్ అంటాం. సేమ్ కాన్సెప్ట్ రండి. అకౌంట్లో జనరల్గా ఇన్కమ్ అనే వర్డ్ యూస్ చేయం, కరెక్టా? రెవెన్యూ అనే వర్డ్ ఎక్కువ యూస్ చేయం. ఆ రెవెన్యూనే ఇక్కడ ఇన్కమ్ అంటాం. ఐ హ్యావ్ ఎ డౌట్. రెవెన్యూ, ఇన్కమ్, ప్రాఫిట్, ఏంటి మూడింటికి డిఫరెన్స్? రెవెన్యూ, ఇన్కమ్, ప్రాఫిట్ మూడు సేమేనా వేరువేరా? ఏవి డిఫరెన్స్? రెవెన్యూ, ఇన్కమ్ అనేది సేమే రెండు కూడా, కాకపోతే డిఫరెంట్ సబ్జెక్ట్స్లో డిఫరెంట్ వేలో యూస్ చేస్తాం. ప్రాఫిట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, కరెక్టా? మనకి వచ్చిన రెవెన్యూ నుంచి కాస్ట్ని లెస్ చేస్తే వచ్చేది ప్రాఫిట్. మరి రెవెన్యూ అనే వర్డ్ ఎక్కడ యూస్ చేస్తాం అంటే మెయిన్గా అకౌంట్స్లో ఎక్కువ యూస్ చేస్తాం. ఇన్కమ్ అనే వర్డ్ని ఎక్కడ యూస్ చేస్తాం? కాస్ట్ అండ్ ట్యాక్స్. ట్యాక్స్లో కూడా ఓన్లీ ఇన్కమ్ అనే వర్డ్ యూస్ చేస్తాం, ఎక్కువ రెవెన్యూ అనే వర్డ్ యూస్ చేయం, కరెక్టా? నీ ఇన్కమ్ ఎంత అని అంటాం, కానీ నీ రెవెన్యూ ఎంత అని అడుగుతామా? అడగము. మోర్ ఓవర్ ఇదే పర్స్పెక్టివ్ని రియల్ టైంలో ఎలా యూస్ చేస్తామంటే, ఇఫ్ యూఆర్ ద సాలరీడ్ ఎంప్లాయీ, నీ ఇన్కమ్ ఎంత అని అడుగుతాం. ఇఫ్ యు ఆర్ ద బిజినెస్ పర్సన్, నీ టర్న్ ఓవర్ ఎంత, నీ రెవెన్యూ ఎంత అని అడుగుతాం. బిజినెస్కి ఎక్కడ ఇన్కమ్ ఎంత అని అడుగుతామా? అడగము. రెవెన్యూ ఎంత అని అడుగుతాం. రెవెన్యూ ఆర్ టర్న్ ఓవర్ ఎంత, నీ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత, నీ రెవెన్యూ ఎంత. రైట్ వస్తుందా? రియాలిటీలో ఈ 2 వర్డ్స్ కూడా సేమే, కాకపోతే మనం యూస్ చేసే పర్స్పెక్టివ్ వేరు, ఓకేనా? ఇక్కడ ఇన్కమ్ అంటే ఏంటి? మనం ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తున్నాము, ఈచ్ యూనిట్ ఎంతకు సేల్ చేస్తున్నాం. మనం 100 యూనిట్స్ సేల్ చేస్తున్నాం, ఈచ్ యూనిట్ 10 రూపీస్కి సేల్ చేస్తాం. సో 1000 రూపీస్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద రెవెన్యూ ఆర్ ఇన్కమ్. సో ఈ కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తుందంటే, మనకు వచ్చిన ఇన్కమ్ని రికార్డ్ చేస్తుంది, మనం ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్ని రికార్డ్ చేస్తుంది. మనకు వచ్చే ఇన్కమ్ని రికార్డ్ చేస్తుంది ప్రోడక్ట్ సేల్ చేసిన తర్వాత, ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనం ఇంకర్ అయిన ఎక్స్పెండిచర్ని కూడా రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి ఏం చేస్తుంది? ఇట్ విల్ ప్రిపేర్ ద ఫినాన్షియల్ స్టేట్ ఎండింగ్ విత్ ద ప్రిపరేషన్ ఆఫ్ పీరియాడికల్ స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్. వీటిని బేస్ చేసుకుని, ఇన్కమ్ని ఎక్స్పెండిచర్ని బేస్ చేసుకుని కొన్ని రిపోర్ట్స్ని జనరేట్ చేస్తుంది. అసలు ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తుందంటే, ఫర్ కంట్రోలింగ్ ద కాస్ట్ని కంట్రోల్ చేయాలి.
అల్టిమేట్‌గా మనకు ఏ సెక్టార్‌లోకి వెళ్ళినా సరే, మనం వెళ్ళే లెవెల్‌కి, మేనేజ్మెంట్ లెవెల్‌కి మనకు ఓన్లీ 2 గోల్సే ఉంటాయి. ఆ 2 గోల్స్ ఏంటి? మనము ఎయిదర్ రెవెన్యూనైనా ఇంక్రీజ్ చేయాలి, కాస్ట్‌నైనా రెడ్యూస్ చేయాలి. రెవెన్యూ ఇంక్రీజ్ చేయడంలో మనది 100% కీ రోల్ అయితే ఉండదు. బట్ కాస్ట్‌ని రెడ్యూస్ చేయడంలో 100% కీ రోల్ మనదే ఉంటుంది. ముఖ్యంగా మనది సీఎంఎస్‌ది. సీఏ వాళ్ళు మేబీ ఇందులో కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. బట్ సీఎంఏ వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా కాస్ట్‌ని రెడ్యూస్ చేయడంలో, కాస్ట్‌ని కంట్రోల్ చేయడంలో. సో, మన మెయిన్ వర్క్ అంతా కూడా ఫ్యూచర్‌లో ఈ కాస్ట్ అకౌంటింగ్ మీదే డిపెండ్ అవుతుంది. మనం గనక మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్ళాము అంటే, మన లైఫ్ అంతా కాస్టింగే కనిపిస్తుంది. సర్వీస్ ఇండస్ట్రీలోకెళ్తే మీ ఒపీనియన్ మీరు చేంజ్ చేసుకోవచ్చు ఫ్యూచర్‌లో. లైక్ మీరు ఫినాన్స్ వైపైనా వెళ్ళొచ్చు, టాక్స్ వైపైనా వెళ్ళొచ్చు, అకౌంట్స్ వైపైనా వెళ్ళొచ్చు అలా ఉంటుంది. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్స్ వైపు వెళ్లారు అనుకుంటే నథింగ్ బట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటుంటాం. సాలరీ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది మనకి. సర్వీస్ ఇండస్ట్రీ కన్నా ప్రొడక్ట్ బేస్డ్ ఇండస్ట్రీలో సాలరీస్ ఎక్కువ ఉంటాయి ఇప్పటికి కూడా. బట్ వర్క్ కల్చర్ అలాగే ఉంటుంది. వర్క్ స్ట్రెస్ అలాగే ఉంటుంది. సో, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మీరు మెయిన్‌గా అకౌంట్స్ యాస్ వెల్ యాస్ కాస్టింగ్ ఈ రెండిటి మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. సో, కాస్ట్ అంటే ఏంటని నేర్చుకున్నాం. సింపుల్‌గా అమౌంట్. కాస్టింగ్ అంటే ఏం చెప్తుంది? అమౌంట్‌ని ఎలా డిఫైన్ చేయాలి? ఎలా అసర్టైన్ చేయాలో చెప్తుంది. కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తుంది? ఇన్‌కమ్‌ని, ఎక్స్‌పెండిచర్‌ని రికార్డ్ చేస్తుంది. వాటిని బేస్ చేసుకొని సమ్ ఫినాన్షియల్ రిపోర్ట్స్‌ని జనరేట్ చేస్తుంది. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. జస్ట్ ఒకసారి చదవండి. కొన్ని ఎగ్జాంపుల్స్ డీల్ చేద్దాం. మరీ థియరీ టాపిక్ అంటే కష్టం కదా! అది కాక మంచి ఆఫ్టర్‌నూన్ టైము మీకు. క్లైమేట్ కూడా బాగా సపోర్టివ్‌గా ఉంది. మీరు ఊహల్లో తేలిపోతారు. ఐ నో దట్. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జస్ట్ ఒకసారి థియరీ చదివేసి. సో, గ్రూప్ 2 వాళ్ళకి కాస్టింగ్ బోర్ కొడుతుంది ఇప్పుడు. అది కాస్టింగ్ బేసిస్ ఖచ్చితంగా బోర్ కొడుతుంది. నాకు బాగా తెలుసు. ఎవరది? ఎవరిప్పుడు రెస్పాండ్ అయింది? లోకేష్. మధ్యలో డౌట్స్ అడుగుతాను లోకేష్. సో, నాకు తెలిసి మీకు అంత డిఫికల్ట్ అనిపించకపోవచ్చు కాస్టింగ్ బేసిక్స్. కాస్టింగ్ బేసిక్స్ అనిపించదు. మార్జినల్ కాస్టింగ్ అనిపించదు. ఆ కాన్సెప్ట్ చూద్దాం. నో నీడ్ టు వరీ. అయితే ఎంజాయ్ చేశారా గ్రూప్ 1లో కాస్టింగ్? చేశారా? గ్రూప్ 2లో చేస్తారు. నేను లోకేష్. ఇందాక ఎవరు ఇప్పుడు గ్రూప్ 2 అయిపోయింది. లోకేష్ మీరు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన స్టూడెంటా? ఎక్కడ హైదరాబాద్ బ్రాంచా? గుంటూరు బ్రాంచా? గుంటూరు బ్రాంచా? ఓకే. ఓకే. మనలో ఇక్కడ లోకేష్ కాదు. హైదరాబాద్ లోకేష్ కాదు. గుంటూరు లోకేష్. ఓకే. సో, మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. గ్రూప్ 1 ఇండెక్స్ సెపరేట్‌గా చూపిస్తాను. గ్రూప్ 2 ఇండెక్స్ కూడా సెపరేట్‌గా చూపిస్తాను. బట్ ఇప్పుడు నేను డీల్ చేస్తున్నది కామన్ టాపిక్స్ అన్నీ కూడా ఫస్ట్. మేబీ మనకు హార్డ్‌లీ ఒక 1 వీక్ టు 10 డేస్ ఈ కాన్సెప్ట్ కామన్‌గా రన్ అవుతూ ఉంటది. దాని తర్వాత మరి ఎవరి దారి వాళ్ళది. కాస్టింగ్ బేసిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మార్జినల్ కాస్టింగ్ ఒకటి మరి కంబైన్డ్‌గా జరుగుతుంది. ఎందుకంటే సేమ్ కాన్సెప్ట్స్ కాబట్టి. దాని తర్వాత మరి మీ దారి మీది, వాళ్ళ దారి వాళ్ళది. అవి ఇప్పుడు కాదు. ఇంకా టైం పడుతుంది వాటికి. బడ్జెట్స్, స్టాండర్డ్స్ ఇప్పుడు కాదు లాస్ట్‌లో. అవి లాస్ట్ ఆల్టర్‌నేటివ్స్ అవి. అప్పటికి మీకు కాస్టింగ్ అంటే మరి సేమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకొచ్చిందిరా కాస్టింగ్ అనే ఫీలింగ్ వచ్చిన తర్వాత అవి స్టార్ట్ చేద్దాం. ఈజీ అనిపిస్తాయి. ఫార్ములాస్ బేస్డ్ కదా! ఈజీగా అయిపోతుంది అప్పుడు. సో, లెట్ మీ షో యూ ద ఇండెక్స్. ఇండెక్స్‌లు చూపిస్తాను ఒకసారి ఇద్దరివి. సో దట్ ఇద్దరికి క్లారిటీ వస్తుంది. ఏమేమి ఉంటాయన్నది. సో, గైస్ ఇప్పుడు నేను చూపిస్తున్నది గ్రూప్ 1 వాళ్ళది ఫస్ట్.
సో గ్రూప్ వన్లో అల్టిమేట్లా కాస్టింగ్ బేసిక్స్ ఉంటుంది, మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్స్, బడ్జెట్స్, ఇవి 4 కూడా కామన్గా ఉంటాయి మీకు. మీకు ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే మీరు అందరూ సీఎంఏ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ సీఎంఏ వాళ్ళందరికీ కూడా ఈ 4 టాపిక్స్ అగైన్ మీరు ఫైనల్లో కలుస్తారు. ఎస్సీఎం అనే సబ్జెక్ట్ వస్తుంది అక్కడ, స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అని మరీ వస్తాయి ఈ 4 టాపిక్స్ అగైన్ వస్తాయి. ఇక్కడ మీకు గ్రూప్ వన్లో బేసిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తాడు, గ్రూప్ టూలో మేబీ ఒక 10% డెప్త్ వెళ్తాడు, బట్ పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. మరి సేమ్ కాన్సెప్ట్స్ ఈ 3 కాన్సెప్ట్స్ ఫైనల్లో కూడా వస్తాయి. మార్జినల్ కాస్టింగ్ వస్తుంది, స్టాండర్డ్ కాస్టింగ్ వస్తుంది, బడ్జెట్స్ వస్తుంది. మీరు గ్రూప్ 1 తీసుకున్నా, గ్రూప్ 2 తీసుకున్నా, ఫైనల్ తీసుకున్నా సరే ఈ 3 సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ 35 to 40% వెయిటేజ్ క్యారీ చేస్తాయి. 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫైనల్ అవ్వచ్చు. ఓకేనా? ఫైనల్లో మీకు ఎస్సీఎం అనే సబ్జెక్ట్ వస్తుంది. ఎస్సీఎం సబ్జెక్ట్లో జస్ట్ క్లారిటీగా వస్తుంది మీకు చెప్తున్నా. ఎస్సీఎం, ఓఎం రెండు కూడా 100 మార్క్స్కి. ఓఎం అక్కడ 40 మార్క్స్కి, ఎస్సీఎం 60 మార్క్స్కి. ఈ 60లో 30 మార్క్స్ ఇక్కడి నుంచి వస్తాయి, 60లో 30 మార్క్స్ అక్కడి నుంచి వస్తాయి. మరి దాని ఈ పాయింట్ ఎందుకు చెప్తాను ఇప్పుడు, మీరు ఇప్పుడు ఎంత ఎఫెక్టివ్గా వాటిని నేర్చుకుంటే ఫైనల్ అంత ఈజీగా అయిపోతుంది. అగ్రిగేట్ తెచ్చుకోవడానికి మెయిన్గా యూజ్ అయ్యే పేపర్స్ ఇది. ఐ మీన్ స్కోరింగ్ పేపర్ అంటున్నాం కదా కొన్నిసార్లు, ఆ స్కోరింగ్ పేపర్స్లో మీకు ఫైనల్లో ఉండేది ఎస్సీఎం. ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఓఎం ఏముంటుంది, ఓఎం చాలా ఈజీ, ఓఎం గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఈజీగా 40కి 30+ తెచ్చుకోవచ్చు. ఇంటర్లో 60కి ఈజీగా 45-50+ తెచ్చుకోవచ్చు ఓఎం. ఓఎం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు, బట్ కాస్టింగ్ మాత్రం కాస్త జాగ్రత్తగా చేయాలి మనమే. సో ఇది ఇండెక్స్ వచ్చేసి గ్రూప్ 1కి సంబంధించి మీకు మెయిన్గా కాస్ట్ షీట్ ఉంటుంది. గ్రూప్ 1 వాళ్ళు మెయిన్గా కాస్ట్ షీట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, అది కూడా నేర్చుకుంటాం ఇక్కడ మనము బేసిక్స్లోనే. అఫ్కోర్స్ ఇంకా మెటీరియల్ కాస్టింగ్, లేబర్ కాస్టింగ్, ఓవర్ హెడ్స్ ఇవన్నీ కూడా కొత్త కాన్సెప్ట్స్ 1 by 1 అన్నీ నేర్చుకుందాం. కాంట్రాక్ట్, సర్వీసు, జాబ్ కాస్టింగ్, ఎంట్రీస్ ఉంటుంది, ఇట్ ఈస్ ఆల్ రిగార్డింగ్ టు ఎంట్రీస్. కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో అలాగే సేమ్ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. గ్రూప్ 2 ఒకసారి చూడండి, ఎంఏలో కాన్సెప్ట్. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ సేమ్ కనిపిస్తున్నాయా? కాస్టింగ్ బేసిక్స్, మార్జినల్ కాస్టింగ్, బడ్జెట్స్, స్టాండర్డ్స్ సేమ్ కాన్సెప్ట్సే. కాస్త క్వశ్చన్స్ మాత్రం డెప్త్ పెరుగుతాయి. కాన్సెప్ట్ సేమే, క్వశ్చన్స్ డెప్త్ పెరుగుతాయి. రిమైనింగ్ మీకు మిగిలింది 6 కాన్సెప్ట్స్. గట్టిగా మాట్లాడితే February 15, February 20కి అయిపోతాయి. క్లారిటీ వస్తుందా మీకు? ఇప్పుడు నేను అనుకున్న ప్లాన్ ఏంటంటే ఓఎం కూడా డీల్ చేస్తాను కాబట్టి మీకు గ్రూప్ 1 సిలబస్ మీకు ఇంకా కాస్త డెప్త్గా వెళ్ళాలి కాబట్టి స్లోగా వెళ్తుంది. గ్రూప్ 1 సిలబస్ వాళ్ళది కూడా February end, March 15th అంతా అయిపోతుంది. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ క్లారిటీ ఇస్తున్నాను నేను. గ్రూప్ 2కి సంబంధించి ఓఎం Jan 15 అలా స్టార్ట్ అవుతుంది, అంటే ఆఫ్టర్ సంక్రాంతి అలా స్టార్ట్ చేద్దాం. ఓఎం February 20కి అంతా కంప్లీట్ అయిపోతుంది. ఫిబ్రవరి ఎండింగ్కి ఎంఏ కూడా అయిపోతుంది. మ్యాక్సిమం 1 వీక్ అటు ఇటు అవుతుంది మ్యాక్సిమం. ఫిబ్రవరి ఎండింగ్కి ఎంఏ కూడా అయిపోతుంది. ఎందుకంటే మనకి 4 టాపిక్స్ అయిన తర్వాత మిగిలింది ఈ 6 టాపిక్స్ చిన్నవన్నీ. ఏదైనా పెద్ద టాపిక్ ఉందా అంటే ఒకే ఒక టాపిక్, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్. యాక్చువల్గా బిఫోర్ 2022 సిలబస్ మీకు 2016 సిలబస్ ఉండేది. ఆ 16 సిలబస్లో ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అనేది ఫైనల్ కాన్సెప్ట్. ఇంటర్లో యాడ్ చేశారు దాన్ని. ఒక్క టాపిక్ మాత్రమే స్లోగా వెళ్ళాలి మనము. రిమైనింగ్ అన్నీ కూడా చిన్న టాపిక్స్, హార్డ్లీ ఒక్కొక్కటి ఒక 4-5 డేస్లో అయిపోతుంది. 4-5 క్లాసెస్, అరౌండ్ 8 to 10 క్లాసెస్లో అయిపోతుంది. ఓకేనా? సో ఫిబ్రవరి ఎండింగ్కి ఆల్మోస్ట్ నా సిలబస్ అన్నీ అయిపోతాయి. 1 వీక్ అటు ఇటు అవ్వచ్చు అంతే, దాని నుంచి ఏం లేదు. ఓకేనా? సో ఈసారి మీకు ప్రిపరేషన్ చాలా టైం దొరుకుతుంది గ్రూప్ 2, ఎందుకంటే అర్లీగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి త్వరగా అయిపోతుంది. యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1కి కూడా ఈజీగా మీకు 45-50 డేస్ టైం దొరుకుతుంది ఈచ్ గ్రూప్, సో దట్ మీరు ఇంకా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టవచ్చు. దెన్ సో మీ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి? అరౌండ్ జాన్ ఎండ్, కరెక్టా? ఆ వాటికి ఓఎం 50% సిలబస్ అయిపోతుంది, ఈజీ కంప్లీట్ అయిపోతుంది. జాన్ 21 అన్న ఆల్మోస్ట్ బట్ అది ప్రపోజ్డ్ డేట్, బట్ మన వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసేంత వరకు నమ్మలేం. సీఎంఏది కాస్త డిలే అవుతూ వస్తుంది ప్రతిసారి, బట్ నో నీడ్ టు వరీ. అప్పటికి మనకి ఎంఏ కాన్సెప్ట్ చాలా వరకు కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఓఎం సిలబస్ కూడా అప్పటికప్పుడే స్టార్ట్ చేసేది. బట్ అప్డేట్ ఇస్తాను, ఓఎం ఎగ్జాక్ట్గా ఎప్పుడు డేట్ అనేది అప్డేట్ ఇస్తాను. బట్ నేనైతే January 1 నుంచే స్టార్ట్ చేద్దామని రెడీగా ఉన్నాను.
సో దట్ సిలబస్ ఇంకా త్వరగా అయిపోతుంది కదా. బట్ వీళ్ళు నేను అప్డేట్ ఇస్తాను ఎప్పుడు అనేది. ఓకేనా. సో గైస్ ఇది ఓవరాల్గా కాస్టింగ్, కాస్ట్ అకౌంటింగ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 ఇండెక్స్ చూపించాను ఒకసారి, గ్రూప్ 2 ఇండెక్స్ చూపించాను. ఏం చదవాల్సిన అవసరం లేదు, అవి క్లియర్గా 1 by 1 డిస్కస్ చేద్దాం తర్వాత అన్ని చాప్టర్స్ కూడా. సో మనం మెయిన్గా నెక్స్ట్ 1 week to 10 days మన కాన్సెప్ట్ అంతా కూడా బేసిక్స్ మార్జినల్ కాస్టింగ్ మీదే డిపెండ్ అవుతుంది. ఓకేనా. ఎస్ ఐ హ్యావ్ ఎ డౌట్, ఎవరైనా ఇప్పుడు ఇక్కడున్న క్లాస్లో గ్రూప్ 1 గ్రూప్ 2 కాకుండా ఎక్స్క్లూజివ్గా ఇదే ఫస్ట్ టైం వింటున్నాను కాస్టింగ్ బేసిక్స్ అనే వాళ్ళు ఉన్నారా? కాస్టింగ్ బేసిక్స్ ఈ రోజే ఫస్ట్ టైం వింటున్నా అనే క్యాండిడేట్స్ ఉన్నారు ఎవరైనా? రైట్. ఓకే. కొత్తగా జాయిన్ అయ్యారా? బట్ నో నీడ్ టు వరీ, మనం స్లోగానే వెళ్తాం. నో నీడ్, క్లారిటీ వస్తుంది. సో గైస్ ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు క్లారిటీ వస్తుంది. మనకు కాస్ట్ మొత్తాన్ని రూల్ చేసే కొన్ని టర్మాలజీస్ ఉన్నాయి. రూల్ చేసే టర్మాలజీస్ అని కాదు, రూల్ చేసే ఫ్యాక్టర్స్. ఒకటి ఫిక్స్డ్ కాస్ట్, సెకండ్ వన్ వేరియబుల్ కాస్ట్. మొత్తానికి చెప్పాలంటే కాస్టింగ్ మొత్తానికి హార్ట్ ఉన్నట్టు ఇవి రెండు కూడా. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం తెలిస్తే మనకు మార్జినల్ కాస్టింగ్ చాప్టర్ అంతా అయిపోయింది. ఈ పాటి క్లారిటీ వచ్చి ఉండాలి చాలా వరకు, అది కరెక్టా? అసలు ఎలా డిసైడ్ అవుతాం ఏది ఫిక్స్డ్ కాస్ట్ ఏది వేరియబుల్ కాస్ట్ అని? నేను సేమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను సో దట్ మీకు రివైజ్ చేసినట్టు అవుతుంది, మోర్ ఓవర్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా కూడా ఉంటుంది. సో లెట్ us assume this is the building, for this I am paying 10,000. మన క్లాస్ రూమే అనుకుందాం, 10,000 రూపీస్ పే చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నో ఇది ఇన్ఫర్మేషన్. నేను మీకు ఇచ్చే మెటీరియల్, మీకు ఏవైతే హార్డ్ కాపీ మెటీరియల్స్ ఇస్తానో ఒక్కొక్క స్టూడెంట్కి సెట్ ఇవ్వాలి కదా. ఒక్కొక్క సెట్కి నాకు లెట్ us assume 1,000 రూపీస్ అవుతుంది అనుకుందాం. ఒక్కొక్క స్టూడెంట్కి 1,000 రూపీస్ అవుతుంది. చిన్న అమౌంట్ తీసుకుందాం, 100 రూపీస్ తీసుకుందాం చాలు. మెటీరియల్ కాస్ట్ 100. అంటే ఒక స్టూడెంట్ వస్తే నేను ఖచ్చితంగా స్టూడెంట్కి ఒక సెట్ ఆఫ్ బుక్స్ ఇవ్వాలి. ఆ సెట్ ఆఫ్ బుక్స్కి 100 రూపీస్ కాస్టింగ్ అవుతాను. లైక్ ప్రింటింగ్ కాస్ట్ అవ్వచ్చు, పేజెస్ అవ్వచ్చు, పేపర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా క్లాస్కి 10,000 రూపీస్ రెంట్ పే చేస్తున్నాను. ఇప్పుడు సినారియో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మంత్లో నాకు 5 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు. రెంట్ ఎంత పే చేస్తాను? 10,000 పే చేస్తాను, కరెక్టా? సెకండ్ మంత్లో నాకు 4 మెంబర్స్ వచ్చారు. రెంట్ ఎంత పే చేస్తా? 10,000 రెంట్ పే చేస్తా. థర్డ్ మంత్లో 0 స్టూడెంట్స్, ఎవరు లేరు. రెంట్ ఎంత పే చేస్తా? ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా స్టూడెంట్స్ లేరు అంటే రెంట్ తక్కువ పే చేస్తానంటే? యాక్సెప్ట్ చేయదు. అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టు ఇంక్రీజ్ అయినా సరే డిక్రీజ్ అయినా సరే నేను కాన్స్టాంట్గా ఒక పేమెంట్ చేయాల్సి వస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ వాట్? ఫిక్స్డ్ కాస్ట్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నారా డిక్రీజ్ అవుతున్నారా అనేది సంబంధం లేకుండా మనం కాన్స్టాంట్గా సమ్ పేమెంట్స్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటిని కూడా ఏమంటాం మనం? ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ సిస్టమ్ చెప్పాం కదా, లెట్స్ సే దీని వాల్యూ 50,000, పర్ ఇయర్కి 5,000 వాల్యూ రెడ్యూస్ అవుతుంది అనుకుందాం, డిప్రిషియేషన్. స్టూడెంట్స్ ఒక్కరే వచ్చారు, డిప్రిషియేషన్ తక్కువ అవుతుందా సేమ్ అమౌంట్ అవుతుందా? సేమ్ అమౌంట్ అవుతుంది. 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్కువ డిప్రిషియేట్ అవుతుందా సేమ్ అమౌంటే డిప్రిషియేట్ అవుతుందా? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్తో సంబంధం లేకుండా మనం ఫిక్స్డ్గా ఏదైనా కాస్ట్ ఇంకర్ అవుతాం, కన్సిస్టెంట్గా సేమ్ కాస్ట్ ఇంకర్ అవుతుంటే దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. మరి వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు 5 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు, ఎన్ని సెట్ ఆఫ్ బుక్స్ ఇవ్వాలి? ఇప్పుడు నేను 5 ఇవ్వాలి. ఒక్కొక్క దానికి కాస్ట్ ఎంత అవుతుంది? 100. సో 100 రూపీస్ ఫర్ ఈచ్ సెట్. అలా 5 సెట్స్ నేను ప్రింట్ చేయాలి, 500 రూపీస్. అదే 4 మెంబర్స్ వచ్చారనుకోండి, 100 రూపీస్ ఎన్ని సెట్స్ ఇస్తాను ఇప్పుడు? 4 సెట్స్, 400. స్టూడెంట్స్ ఎవరు రాలేదు, సెట్స్ ఏమైనా ప్రింట్ చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు, 0. మీరు అబ్జర్వ్ చేయండి, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చేంజ్ అవుతున్నారు, కాస్ట్ కూడా చేంజ్ అవుతూ ఉంది. ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చేంజ్ అయినా సరే ఇక్కడ కాస్ట్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు, బట్ ఇక్కడ చేంజ్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని ఏదైనా చేంజ్ అయ్యింది కాస్ట్ అంటే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. సో దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వేరియబుల్ కాస్ట్.
గైస్ ఈవెన్ దో ఫౌండేషన్లో వచ్చినా సరే ఫౌండేషన్లో మీకు ఆల్రెడీ కాస్టింగ్ బేసిక్స్ అంతా ఉంది కాబట్టి కవర్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ రివిజన్, మీకు క్లారిటీ రావడం కోసం. ఓకేనా? సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా సరే డిక్రీజ్ అయినా సరే కన్సిస్టెంట్గా పే చేసే అమౌంట్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. నంబర్ ఆఫ్ యూనిట్స్తో పాటు చేంజ్ అయ్యే కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ అంటాం. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ వాట్ ఈస్ మీన్ బై ఫిక్స్డ్ కాస్ట్, వాట్ ఈస్ మీన్ బై వేరియబుల్ కాస్ట్. గైస్ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, మొహమాట పడద్దు. ఆన్లైన్ వాళ్ళు ఎవరైనా కాన్సెప్ట్స్ కొత్తగా వింటూ ఉంటే ఖచ్చితంగా మీరు ఇన్వాల్వ్ అవ్వండి, అడగండి, మధ్యలో ఆగిపోవద్దు. సో కాస్ట్ని మనము ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్గా డిఫైన్ చేస్తాం. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఇది నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినా సరే చేంజ్ అవ్వని కాస్ట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయితే ప్రపోర్షనట్గా చేంజ్ అయ్యే కాస్ట్ వేరియబుల్ కాస్ట్. బట్ ఇప్పుడు దీన్ని ఇంకాస్త డిఫైన్ చేసి టోటల్గా ఏమవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుందో ఐడెంటిఫై చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, రెండింటిని మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాం? లెట్స్ సే ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చేంజ్ అవుతున్నారు, టోటల్ అమౌంట్ ఆల్వేస్ ఎంత పే చేస్తున్నాం మనము? 10,000 పే చేస్తున్నాం, కరెక్టా? 3 కేసెస్లో కూడా 10,000 పే చేస్తాం. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ కాన్స్టాంట్. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈస్ ఆల్వేస్ కాన్స్టాంట్. సేమ్ అలాగే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చూడండి, ఎంతమంది వచ్చినా సరే ఒక మెటీరియల్ని ప్రింట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది నాకు? 100. 5 మెంబర్స్ వచ్చినా 100, 4 మెంబర్స్ వచ్చినా 100, 2 మెంబర్స్ వచ్చినా 100, ఎవరు వచ్చినా రాకపోయినా కూడా ఒక మెటీరియల్ ప్రింట్ చేయాలంటే 100 రూపీస్ అవుతుంది పర్ యూనిట్. ఇది కూడా ఏమవుతుంది నాకు? కాన్స్టాంట్. సో గైస్ మనకు మెయిన్గా కాస్టింగ్ మొత్తాన్ని డీల్ చేసే కాన్సెప్ట్స్ ఇవి, కాస్త జాగ్రత్తగా వినండి కొత్తగా వింటున్న వాళ్ళు. సో వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టాంట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టాంట్. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టాంట్. నౌ వాట్ అబౌట్ రిమైనింగ్ 2? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది? ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చూడండి. వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ 5 మెంబర్స్ ఉన్నప్పుడు 500, 4 మెంబర్స్ ఉన్నప్పుడు 400, 0 మెంబర్స్ ఉన్నప్పుడు 0. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డిక్రీజ్ అవుతూ ఉంటే వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, కరెక్టా? ఎలా చేంజ్ అవుతుంది? ఫ్రమ్ 500, 400, 0. సో ఇట్ ఈజ్ ఆల్వేస్ చేంజెస్. ఎలా చేంజ్ అవుతుంది? డైరెక్ట్ ప్రపోర్షనేట్లో చేంజ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, 5 to 4, 4 to 0, 500 to 400, 400 to 0. నంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ అవుతుంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ అవ్వచ్చు ఆర్ స్టూడెంట్స్ అవ్వచ్చు, డిక్రీజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే లెట్స్ సే ఇక్కడ 10 మెంబర్స్ వచ్చారు, ఆటోమేటిక్గా కాస్ట్ ఎంత అవుతుంది ఇక్కడ? 100 into 10, 1000. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతే టోటల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఈస్ చేంజెస్, దట్ టు ఇన్ డైరెక్ట్ ప్రపోర్షనేట్. దెన్ వాట్ అబౌట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్? ఇది కూడా దీని నుంచి వస్తుంది డేటా. గైస్ 5 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు 5 మెంబర్స్ ఉన్నప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత పే చేస్తుందని టోటల్గా రెంట్? 10,000. అంటే పర్ స్టూడెంట్ నుంచి ఎంత కలెక్ట్ చేయాల్సి వస్తుంది? 10,000 డివైడెడ్ బై 5, 2,000 రూపీస్. అదే 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, 10,000 డివైడెడ్ బై 4, 2.5, 2,500. 0 ఉంటే అసలు కలెక్ట్ చేయలేము, 10,000 రూపీస్ పే చేయాల్సిందే, కరెక్టా? అదే 10 మెంబర్స్ ఉంటే 10,000 డివైడ్ బై 10,000. అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే 5 to 10 నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే పర్ యూనిట్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్. సో ఇట్ ఈస్ చేంజెస్ ఫ్రమ్ 2,000, 2,500, 1,000. ఏమవుతుంది? చేంజ్ అవుతుంది, కాకపోతే ఇన్వర్స్ రిలేషన్షిప్లో చేంజ్ అవుతుంది, ఇన్వర్స్ ప్రపోర్షన్. సో గైస్ దిస్ ఈస్ కాల్డ్ కాస్ట్ బిహేవియర్ ఇన్ కాస్టింగ్. ఒకసారి మొత్తం ఎగ్జాంపుల్ మొత్తం నోట్ డౌన్ చేసుకోండి. కోర్స్ ఓల్డ్ వాళ్ళు యువర్ ఇంట్రెస్ట్, బట్ కొత్త వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రతిదీ నోట్ డౌన్ చేసుకోండి, నేను టైం ఇస్తాను. సో ఈ పాయింట్స్ మీరు ఎప్పుడు అడిగినా సరే గుర్తుపెట్టుకుని చెప్పే విధంగా ఉండాలి. కాస్ట్ అంటే 2 కేటగిరీస్ ఉంటాయి, ఫిక్స్డ్, వేరియబుల్. టోటల్ వచ్చేసి ఆల్వేస్ కాన్స్టెంట్, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్.
ఫిక్స్డ్ కాస్ట్ per unit always changes, that too in inverse relationship. Variable cost in total always changes, that too in direct relationship. జస్ట్ ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి ఎగ్జాంపుల్. పాత వాళ్ళు తిట్టుకోవద్దండి, తప్పదు. మీకు ఒక 10 days ఈ టార్చర్ ఉంటుంది నా నుంచి. తర్వాత కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి. అందుకని మీకు సైమల్టేనియస్గా ఆఫ్టర్ జాన్ ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. క్లారిటీ వచ్చేస్తుంది. డేట్ చెప్తాను. మీకు ఇక్కడ కాస్టింగ్ జరుగుతుంది, ఓఎం జరుగుతుంది అట్ ఏ టైం. ఒకసారి క్లియర్గా నోట్ డౌన్ చేసుకోండి. గ్రూప్ 1కి ఎలా అనిపించింది కాస్టింగ్ పేపర్? చెప్పాలంటే చాలా చాలా ఈజీగా వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు మరి అంత ఈజీ ఉంటుందని. చాలా ఈజీగా వచ్చింది. ఈసారి 4 పేపర్స్లో కంపేర్ టు 4 పేపర్స్ లా కాస్త డిఫికల్ట్ అనిపించింది. P4 అయితే కాస్టింగ్ అయితే చాలా ఈజీ వచ్చింది. గ్రూప్ 2 కాస్టింగ్ చాలా డిఫికల్ట్ వచ్చింది. అంటే ఎంఏ కాస్త డిఫికల్ట్ వచ్చింది. ఓఎం ఈజీనే, ఎంఏ కాస్త డిఫికల్ట్ వచ్చింది. ఎంఏ మేబీ 40+ తేవడం ఈజీ, కానీ 60+ కాస్త డిఫికల్టే. కాస్టింగ్ అయితే కాస్త ఎఫర్ట్స్ పెట్టింటే 60+ ఈజీగా వస్తాయి, డౌటే లేదు ఆ విషయం. బట్ ఎంఏ కాస్త దెబ్బ కొట్టింది సార్. లాస్ట్ టైం ఓఎం ఎప్పుడు ఈజీగా, ఓఎంలో డిఫికల్ట్ అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఓఎం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. మీకు గ్రూప్ 2లో సేవ్ చేసేది ఎఫ్ఎం కూడా సేవ్ చేస్తుంది. గ్రూప్ 2లో ఎఫ్ఎం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది. అది కూడా ఈజీ కాన్సెప్ట్, ఏం డిఫికల్టీ ఏమి ఉండదు, ఈజీగానే అయిపోతుంది. 80 మార్క్స్ వెయిటేజ్ అది. మీరు హార్డ్లీ ఓఎంకి మనకి ఎలా స్టాండర్డ్ కాస్టింగ్ ఉంది కదా, అలా ఫార్ములాస్ బేస్ వెళ్తూ ఉంటుంది. మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్ ఎలా ఉందో అలా ఫార్ములా బేస్డ్ ఎఫ్ఎం అంతా వెళ్తూ ఉంటుంది. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఓఎం ఎఫ్ఎంలో మార్క్స్ తెచ్చుకోగలిగితే అగ్రిగేట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. తక్కువ టైం పెట్టొచ్చు, హై మార్క్స్ వస్తాయి. మరి ఎంఏకి మాత్రం టైం స్పెండ్ చేయాలి, డౌట్ లేదు ఆ విషయంలో. ఎంఏకి బాగా టైం స్పెండ్ చేస్తాను. ఇక గ్రూప్ 2లో మీకు డిఫికల్ట్ అంటూ ఏది లేదు, ఒక ఎంఏ తప్ప. గ్రూప్ 2లో మిమ్మల్ని అడ్డుకునేది ఏదైనా ఉందా అంటే అది ఓన్లీ ఎంఏ. నేను భయపెట్టడానికి చెప్పలేదు, జాగ్రత్త పడడానికి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్పాను, గ్రూప్ 1లో కూడా కాస్టింగ్ సేమ్ సినారో చెప్పుకుంటూ వెళ్ళాం కదా, ఎక్కడ మీరు స్ట్రగుల్ అవుతారు, ఎక్కడ ఇష్యూ ఫేస్ చేస్తారు. ఐ హోప్ నేను నా బెస్ట్ ఇచ్చానని అనుకుంటున్నా గ్రూప్ 1కి సంబంధించి. గ్రూప్ 2 కూడా సేమ్ సినారో జరుగుతుంది. అల్టిమేట్గా మీ మిస్టేక్స్ అన్ని బయటికి తీయాలి, చూపించాలి కొన్ని పాయింట్స్ క్లారిటీ వస్తాయి. గ్రూప్ 2లో ఏముంటాయి మీకు? ఓఎం, ఎస్ఎం. ఓఎం ఈజీ, నేనే ఓపెన్గా చెప్పేస్తున్నా, చాలా చాలా ఈజీగా అవుతుంది. ఓఎం భయపడాల్సిన అవసరం లేదు. ఎస్ఎం థియరీ టాపిక్ మీరు కొద్దిగా చదవాలి. ఆడిట్ కాస్త థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడిట్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఎఫ్ఎం ఏం అవసరం లేదు, ఈజీగానే అయిపోతుంది. క్లాస్ రూమ్ ప్రిపరేషన్ ఈజ్ ఎనఫ్ ఎఫ్ఎంకి ఓఎంకి. ఓఎం అయితే ఆల్మోస్ట్ మీరు చేసే 100 ప్రాబ్లమ్స్లో 90 ప్రాబ్లమ్స్ మీతోనే చేస్తాను, నేను చేయను. ఓఎం అయితే ఇంకా లాస్ట్ ఏది ఎంఏకి మాత్రం ఎఫర్ట్స్ పెట్టాలి డెఫినెట్గా. మీరు ఈజీగా 4 hours చదివితే 1.5 hour ఎంఏ చదువుతారు. 4 hours 4 పేపర్స్ కనుక్కుంటే ఓవరాల్గా ఇప్పుడు 400% మార్క్స్ కదా మనకు. 400 మార్క్స్లో 150% ఎంఏకి స్పెండ్ చేస్తారు మీరు టైం, అలా ఉంటుంది ఎంఏ. ఎఫ్ఎం ఓఎం అయితే భయపడాల్సిన అవసరం లేదు. క్లాస్ రూమ్ ప్రిపరేషన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, ఈజీగా అయిపోతుంది. ఎఫ్ఎంలో మీకు ఎక్స్ట్రాగా బీడీ అనే టాపిక్ ఒకటి ఉంటుంది, బిజినెస్ డెవలప్మెంట్ చెప్పేసి ఒక థియరీ టాపిక్. 4 చిన్న చాప్టర్స్ ఉంటాయి. మనం ఈజీగా హార్డ్లీ ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీగా 3 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. మనకు వచ్చేది 4 క్వశ్చన్స్, 4 × 4 16, ఇంకో 4 మార్క్స్ ఎంసీక్యూస్లో 4 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 4 క్వశ్చన్స్ జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఈజీగా అయిపోతుంది. బట్ నేర్చుకుందాం 1 by 1. మరి ఇప్పుడే అన్నీ తెలుసుకుంటే కష్టం కదా.
మీకు క్లారిటీ రాలేదు. అఫ్కోర్స్ ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఈజీ అనే చెప్తాను. స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టూడెంట్స్కి ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఉంటాయి. కరెక్ట్. లెట్ ఇట్ బి. చూద్దాం. సో గైస్ త్వరగా కంప్లీట్ చేసేయండి. నోట్ డౌన్ చేసిన త్వరగా. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు నాకు ఇట్లా దీన్ని కాస్ట్ బిహేవియర్ అంటాం. ఈ కాస్ట్ బిహేవియర్ని మీరు డ్రా చేసి చూపించాలి. ఇప్పుడు నేను ఒక కేస్ స్టడీ ఇస్తాను. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక డేటా ఇస్తాను. ఆ డేటాని బేస్ చేసుకొని నాకు మీరు ఇలా డ్రా చేసి చూపించాలి. అది కాన్స్టెంట్గా ఉంటుందా, చేంజ్ అవుతుందా, ప్రతిదీ కూడా. లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్. గైస్ నేను ప్రోడక్ట్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. ప్రోడక్ట్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక మిషనరీని యూస్ చేస్తాను. ఆ మిషనరీ డిప్రిషియేషన్ వచ్చేసి ఎవ్రీ మంత్ 20,000. అంటే ఆ మిషనరీని యూస్ చేయడం వల్ల డిప్రిషియేషన్ 20,000 అవుతుంది ఎవ్రీ మంత్ నాకు. సో ఈచ్ యూనిట్ ఆఫ్ ఎక్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఐ నీడ్ టు ఇంకర్ 5 రూపీస్, 50 రూపీస్, 5 వద్దు 50 రూపీస్. ఈచ్ యూనిట్ ఆఫ్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే నేను 50 రూపీస్ ఇంకర్ అవ్వాలి. ఇప్పుడు నేను ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్. ఫస్ట్ మంత్లో 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. సెకండ్ మంత్లో 200, థర్డ్ మంత్లో 400, ఫోర్త్ మంత్లో 1000. ఇలా 4 మంత్స్లో ఇన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను ఎక్స్ని. ఇప్పుడు మీరు ఏం చేయాలి, నాకు సేమ్ కాస్ట్ బిహేవియర్ చార్ట్ ఐడెంటిఫై చేయాలి. కాస్ట్ బిహేవియర్ చార్ట్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మీరు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఐడెంటిఫై చేసుకోవాలి, టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎంత ఐడెంటిఫై చేసుకోవాలి. చేసేస్తే ఇలాంటి చార్ట్ ఈజీగా మీరు డ్రా చేయొచ్చు. జస్ట్ ట్రై చేయండి, అందరూ ఒకసారి చూద్దాం. నీడ్ టు డ్రా కాస్ట్ బిహేవియర్. కాస్ట్ బిహేవియర్ చార్ట్ డ్రా చేయాలి. లోకేష్, గ్రూప్ 1 లోకేష్. లాస్ట్ టైం మీరే నాకు ఓఎం డౌట్స్ అడిగింది వాట్సాప్లో. మీరేనా లాస్ట్ టైం నాకు వాట్సాప్లో డౌట్ అడిగింది ఓఎంవి? మీరు పవనా? ఓకే ఓకే. ట్రై చేయండి అందరూ. కూడా వీలైనంత తొందరగా వచ్చామని చెప్పండి. మేబీ సంక్రాంతికి ప్లాన్ చేస్తాను. సంక్రాంతికి కావాలంటే వెళ్ళొచ్చు. అప్పుడు హాలిడేస్ ఎలాగో ఉంటాయి కదా, 3-4 డేస్ కావాలంటే వెళ్ళొచ్చు. ఫస్ట్ వచ్చేసి కాస్త మైండ్ అంతా అడ్జస్ట్ అయిన తర్వాత మరి మీరు కావాలంటే ఇంటికి వెళ్ళొచ్చేస్తే సెట్ అయిపోతుంది. మీరు వచ్చేది సంక్రాంతికి వచ్చారనుకోండి, మీ ఫ్రెండ్స్ అడ్జస్ట్ అవ్వడానికి ఫిబ్రవరి 1st వీక్ అవుతుంది. ఎప్పుడు సెట్ అవుతారు వాళ్ళు? ఫిబ్రవరి 1st వీక్ ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ అయిపోయింది. 40-50. కాబట్టి వీలైనంత తొందరగా వచ్చేమనండి. సో నేచర్కి అడ్జస్ట్ అవుతాం. మరి ఆ ఫీలింగ్ ఉంటుందా లేదా? మరి అడ్జస్ట్ అవ్వడం అంత ఈజీనా? వచ్చిన తర్వాత టైం పడుతుంది. సో వచ్చి అడ్జస్ట్ అవ్వమని చెప్పండి. కావాలంటే సంక్రాంతి కావాలంటే వెళ్ళొచ్చు. జనవరి 1st కావాలంటే ఇక్కడే సెలబ్రేట్ చేసేయండి. సో గైస్ చూద్దాం. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ మీరు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా సరే ఖచ్చితంగా ఎంత పే చేయాలి? 20,000 పే చేయాలి. థింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇయర్ డిప్రిషియేషన్. మీరు ఎన్ని యూనిట్స్ యూస్ చేసినా సరే మిషనరీ కాబట్టి ఆటోమేటిక్గా డిప్రిషియేషన్ సేమ్ అయిపోతుంది. కరెక్టా? అఫ్కోర్స్ రెంటే అనుకోండి, అవసరమైతే రెంటే అనుకోండి. రెంట్ విల్ బి ఆల్వేస్ కాన్స్టెంట్. వేరియబుల్ కాస్ట్
100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు, ఈచ్ యూనిట్కి 50 రూపీస్ అవుతుంది. ఎంత వస్తుంది? 5000. సెకండ్ దానికి 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, ఇంటూ 50, 10,000. థర్డ్ 400 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, ఈచ్ యూనిట్ 50, 20,000. అండ్ లాస్ట్ వన్ 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, ఈచ్ యూనిట్ 50, అవుతుంది 30,000. ఇప్పుడు అల్టిమేట్గా మన కాస్ట్ బిహేవియర్ కాన్సెప్ట్ వేద్దాం. కాస్ట్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. కాస్ట్, వేరియబుల్ కాస్ట్, కాస్ట్ పర్ యూనిట్, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ టోటల్. సో ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఫస్ట్ తెలిసినవి రాసేసుకుందాం. ఇది ఆల్వేస్ 20,000 కాబట్టి కాన్స్టాంట్. ఇంకొకటి ఏది కన్ఫామ్గా తెలుసు మనకు? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆల్వేస్ ఎంత? ఇది 50. మీరు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా పర్ యూనిట్ 50 రూపీస్ కదా ఇంకా రావాల్సింది. దిస్ ఈజ్ ఆల్సో కాన్స్టాంట్. నౌ వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ 100 to 200 ఇంక్రీజ్ అయ్యాయి, 200 to 400, 400 to 1000 ఇలా ఇంక్రీజ్ అని ప్రతిసారి కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఇట్ ఈస్ చేంజెస్ ఏ ప్రపోర్షనేట్లో? డైరెక్ట్ ప్రపోర్షనేట్. డైరెక్ట్ ప్రపోర్షనేట్ ఎందుకంటున్నాం? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే టోటల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంటే టోటల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ చేంజెస్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్, డైరెక్ట్ రిలేషన్షిప్. అదే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చూడండి, 20,000 రూపీస్. నేను ఫస్ట్ 100 యూనిట్సే ప్రొడ్యూస్ చేశాను అంటే 20,000 డివైడ్ బై 100 ఎంత వస్తుంది? 200ఏనా? 200. అదే సెకండ్ సినారీ ఎంత వస్తుంది? 20,000 డివైడ్ బై 200, ఓకే 100. థర్డ్ 20,000 డివైడ్ బై 400, 50. 20,000 డివైడ్ బై 1000, 20. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కానీ పర్ యూనిట్ కాస్ట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంటే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? డిక్రీజ్. కాబట్టి ఏ రిలేషన్షిప్లో ఉన్నట్టు ఇది చేంజ్ అవుతుంది కానీ ఏ రిలేషన్షిప్? ఇండైరెక్ట్ రిలేషన్షిప్. సో ఈ చార్ట్ కనుక గుర్తుంటే మోస్ట్ ఆఫ్ ది సినారియోస్ మనకు మార్జినల్ కాస్టింగ్లో ఉన్న చాలా చాప్టర్స్ కవర్ అవుతాయి. సో గైస్ ఒకసారి చెక్ చేసుకోండి మీ వాల్యూస్తో. ఒకవేళ ఆన్సర్స్ కనుక రాంగ్ ఉంటే ఎక్కడ రాంగ్ అయిందో రెక్టిఫై చేసుకోండి. కరెక్ట్ అయింటే నో నీడ్ టు వరీ. నెక్స్ట్ క్లాస్లో ఈ ఫర్దర్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? జస్ట్ 1 minute వెయిట్ చేస్తున్నాం. ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోండి. ముఖ్యంగా ఆన్లైన్ వాళ్ళు మీరు రెస్పాండ్ అవ్వాలి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్గా ఇంటరాక్ట్ అవ్వండి. రామ్ చరణ్ వెళ్ళిపోయాడు క్లాస్ నుంచి. రామ్ చరణ్కి స్పెషల్ నోట్ ఏంటి రేపు గుర్తు చేయండి ఒకసారి. ఓకేనా? వచ్చాడా ఇక్కడికి? ఇంకా రాలేదా? హాస్టల్లోనే ఉన్నాడా? సరే గైస్, దిస్ ఇస్ ఫర్ ద డే. ఒకసారి రివైజ్ చేయండి. టుమారో క్లాస్లో రిమైనింగ్ కాన్సెప్ట్ నేను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం. బాయ్. Sir.